నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మెదకు పార్లమెంట్లో సీట్ కోసం కేటాయించాలని చెప్పేసి సోమేశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఒకసారి ఆ ప్రాంతంలో బాగా పట్టున్నటువంటి వ్యక్తి అయినా ఒక్కసారి సోమేశ్వర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. అక్కడ సీట్ల విషయంలో కావచ్చు, కొత్త చేరికల పైన కావచ్చు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది మెదక్ పార్లమెంట్ నుండి మీరు కూడా సీట్ ఎంపీ టికెట్ కోసం కేటాయించాలని చెప్పేసి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కానీ నిన్న చూసుకున్నట్లయితే ఇటు కొత్తగా ఎంపీ సీటు కోసం మైనంపల్లి హనుమంతరావు పేరు కావచ్చు, నీలం మధు ముదిరాజు పేరు కావచ్చు, నిన్నటి నుండి తెరపైకి వస్తున్నాయి. ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం మెదక్లో ఇందిరాగాంధీ గారి పేరు నిల్చొని పెట్టినట్టు తప్పకుండా గెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ చాలా బలోపేతమైంది. అలాగే రాష్ట్ర నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, మా జిల్లా ప్రముఖ నాయకులు మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, మా కాంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు అందరూ కూడా చాలా బలమైన క్యాండిడేట్లు, కొద్ది ఓట్ల తేడాలతోనే పోయింది. కాబట్టి ఇదివరకు వాళ్లకు సిద్దిపేట ఏరియాలోనే సుమారు 2 లక్షల మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎవరన్నా ఇస్తే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వాళ్ళకి తగ్గించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఓటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనం గెలుస్తామని అనుకుంటాం. గత 40-45 ఏళ్ళ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు సర్వ హక్కు ఉంది, పోరాడతాం. అలాగే ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, అందరు ఆశీర్వచనాలు తీసుకుంటాం. ఎవరైనా క్యాండిడేట్ అయినా కానీ కలిసికట్టుగా మేము ముందుకు పోతాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగరేస్తాం. అంటే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను బీఆర్ఎస్ఏ గెలిచిన సందర్భం ఉంది. ఆ తరుణంలో మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి మీకు ఉన్న అవకాశం ఏంది? అక్కడ సుమారు 3 కాదు 6 నియోజకవర్గాలలో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినారు. ఏదైనా కొద్ది మెజారిటీతోనే వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మెజారిటీ ఎక్కువ సిద్దిపేట జిల్లాలో రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ క్యాండిడేట్ రాలేదు కాబట్టి ఈ ప్రాంతం నుంచి క్యాండిడేట్ వస్తే ఎవరైనా వారికి అత్యధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు కూడా అన్ని విధాలు ఆశీర్వదిస్తారు. మా మీద కూడా ఒక సింపతి ఉంది. పాపం ముందు నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు, కానీ వీళ్ళకి ఏ విధమైన కూడా అవకాశాలు రాలేదని ప్రజలు ఆశీర్వదిస్తారు, పెద్ద నాయకులు ఆశీర్వదిస్తారు. మా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర అధినాయకత్వం అంతా, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ. ఓకే, అంటే దుబ్బాక నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే పూర్తిగా డెవలప్మెంట్ విషయంలో మీ కుటుంబ పాత్ర ఎంతో ఉంది అందులో. మరి దుబ్బాక నుండి ఎమ్మెల్యే టికెట్గా ప్రయత్నించలేరా? అది ఆలోచన ముందు నుంచి లేదు. గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని ఆయనే మాకు నెక్స్ట్ క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మేము రాష్ట్ర నాయకత్వానికి విలువిస్తూ వారి అడుగుజాడల్లో నడిచే మనస్తత్వం ఉన్నాను కాబట్టి, పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం ప్రకారం మేము అడుగులు పెడతాం. అందుగురించే దానికి తీవ్రంగా ప్రయత్నం కూడా చేయడం, కనీసం అప్లై కూడా చేయలేదు. చివరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బరిలో ఉంటే మీ ఆయుధం ఏ ఆయుధాన్ని బట్టి మీరు జనాల్లోకి వెళ్తారు? ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో మేము గట్టిగా బలమైన ఆయుధంలాగానే ఉన్నాం. ప్రతి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆదర్శ రైతులని ఎన్నో విధాలు మా కార్యకర్తలకు చేయడం జరిగింది. ఉదాహరణకు మా పేర్ల మీద ఇప్పటికీ పుట్టుమచ్చలు పెట్టుకొని ఎందరో తిరుగుతున్నారు, అందరి ఆశీర్వచనలు ఉంటారు. మేము ఇంకోటి అంటే కడు సామాన్యమైన కుటుంబంలో కూడా వాళ్ళ ఇండ్లకు పోవడము, భోజనాలు చేయడము, అలాగే పుస్తెమట్టలు దానం చేయడం కానీ, సోఫాలు, ఊర్లలో బెంచీలు కానీ, ఎన్నో కార్యక్రమాలు, అంబేద్కర్ విగ్రహాలు, అన్ని కులాలకు అతీతంగా కులమత భేదం లేకుండా అందరి మధ్యలో నోట్ల నాలుకలాగా ఉన్నది కాబట్టి అక్కడ పెద్ద నాయకులు కానీ కింద కార్యకర్తలు కానీ తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.